ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు స్మార్ట్ సలీమా బ్లాగ్స్. మా ఛానల్ పేరు వచ్చి స్మార్ట్ సలీమా బ్లాగ్స్ అండి. ఇంకా నేనైతే ఇప్పుడు ఇదిగో పుదీనా కట్ట మొన్న మండీలో తెచ్చిందండి. ఎట్లా ఎండిపోయింది చూడండి, మొత్తం ఎండిపోయింది చూడండి. ఫ్రిడ్జ్లో పెడితే గిట్ట ఇట్లా అయిపోయింది ఇది. అందుకే కొద్దిగా ఉంది, తెంపుదామని. ఇంకా కూరగాయలు అయితే ముందర పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా ఉసిరికాయలు తెచ్చింది మా పాప, ఉసిరికాయలు మండీలా. ఇంకా చూడండి, ఉసిరికాయల జ్యూస్ చేద్దామని. ఉసిరికాయలు, బీట్రూటు, మళ్ళీ క్యారెట్ ఒకటే ఉంది, తిన్నారు. ఇవి ఒక క్యారెట్ ఇంకా జ్యూస్ చేద్దామని ఉసిరికాయలది. 3 బీట్రూట్ ఉన్నాయి, మళ్ళీ క్యారెట్, ఉసిరికాయలు చూడండి ఎలా ఉన్నాయి, బాగున్నాయి, పెద్దగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి. ఉసిరికాయల జ్యూస్ చేస్తాండి ఇప్పుడు సాయంత్రం. క్యారెట్ వేసి బీట్రూట్ వేసి ఉసిరికాయల జ్యూస్ చేద్దామని అన్ని ముందర పెట్టుకొని నాకు కోద్దామని. ఇంకా కొత్తిమీర పుదీనా అయితే తెంపినాయో గింత వచ్చింది, అంత ఖరాబ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడే మళ్ళీ సాయంత్రానికి మా కాడ పొద్దుగల పప్పు చేసిందంటే అయిపోయింది. ఇప్పుడు సాయంత్రానికి కూర చేయనికే ఇంకా కూరగాయలు అనేవి తీసుకొని పెట్టుకున్నాం ముందరగో. బీరకాయ కూర చేద్దామనే దగ్గర పొద్దుగల పప్పు చేసింటే అయిపోయింది. పాలకూర వేసి పప్పు చేసింటే అయిపోయింది. ఇప్పుడేమో ఇది సాయంత్రానికి చేద్దామని బీరకాయలు కోసి, ఇవి ఉసిరికాయలు కోసి, ఇవి బీట్రూట్ ఇది కోసి జ్యూస్ చేద్దామని అన్నీ ముందర పెట్టుకుని అట్లే సాయంత్రం కోసం కూర గీట చేద్దామని ఇది చేస్తున్నా. ఈరోజు మా కాడ నల్లు వస్తుందండి, నీళ్ళు వస్తాయి, అందుకే బట్టలన్నీ ఉతకాలి. నీళ్ళు ఫస్ట్ అయితే కూర చేద్దాం. కూర చేసి అన్నం వండేసి ఇప్పుడు కోసుకునే వరకు ఆ టైం అవుతుంది కదా, అందుకని అన్నీ కోసి పెడుతున్నాను. కూరగాయలు కోసి బీరకాయ చేస్తాయి ఇప్పుడు సాయంత్రానికి. బీరకాయ చేసి మొన్న తెచ్చింది మండిలో బీరకాయ గిరేది తెచ్చేది ఉండే అది ఉన్నది ఉండదులే. ఇంకా ఇవన్నీ ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ నేనైతే బీరకాయలు కోసుకుంటున్నా. తర్వాత బీట్రూటు అది కోస్తాను, ఏమంటారు ఉసిరికాయలు కోస్తా. ఇవి కోసేసి పొయ్యి మీద పెట్టేస్తా, అంటే కోసి పెడతాను. చల్లగా ఉన్నాయి, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసిన కదా, చల్లగా ఉన్నాయండి, చాలా చల్లగా ఉన్నాయి. ఇవి కోసి ఫస్ట్ కోసేసి తర్వాత ఉల్లిగడ్డలు అవన్నీ కోసుకొని కూరకైతే వేస్తా. ఇంకా అవి తర్వాత అవి కోసేస్తాను. బీట్రూట్ అవి క్యారెట్ బీట్రూట్ అవి కోస్తా. ఎట్లా వెళ్తుంది కిందనే కూకొని కోస్తుంటే మా పాప చదువుకుంటున్నది ఆడ, ఇంకా అందుకని చదువుకుంటున్నదిలే కానీ మీనా కూర్చున్నా, నేను మంచం మీనా కూర్చొని చేస్తున్నాను. ఏదైనా చేసుకున్నాలని నేను దీని మీద ఎక్కువ చేసుకుంటా కోస్తాను కూరగాయలు. ఆకుకూరలు మొత్తం కిందనే కోస్తాను, కింద. ఎందుకంటే దాంట్లో ఎర్రమట్టి అవి ఇది చాలా ఉంటుంది కదా, అసలు మీన కూర్చొని కింద కూకొని కోస్తాను అవన్నీ. ఈ బీరకాయలంతా ఇది లేకుంటుంది కదా ఆకుకూరగాయలల్లో, ఎందుకంటే పురుగు ఉంటుంది, మళ్ళీ అది ఉంటుంది, చాలా మట్టి ఉంటుంది, ఎర్రమట్టి ఉంటుంది. అందుకనే ఇంకా చిక్కుడుకాయ, గోకరకాయ ఇవన్నీ మాత్రం మంచం మీద కూకొని నేను కోసుకుంటా. ఇంకా తత్తిమ అయితే కింద ఎక్కువ మట్టు కంటే ఇవి అక్కడ కిందనే కూర్చుంటాను, నేను కింద కూర్చొని వస్తాను. సాయంత్రం కోసం ఇప్పుడు వస్తున్నాను. ఇక నేనైతే కాఫీ చేసుకుంటాను. చాయ్ ఇప్పుడు మా చిన్న కూతురు చేసిందండి చాయ్, చక్కెర పోసింది, ఇంత పోసుకుందంటే చక్కెర అంత తీయగా పోసింది. పొద్దుగల రాయినా నేనే కాసిన. ఆమె బిస్కెట్లు చాయ్లో అద్దుకొని తింటుంది, బిస్కెట్ చాయ్ తింటుంది. అంతా మళ్ళీ కొంచెం చూసి ఎంత చక్కెర చేసినట్లుంది, తీయగా చేసింది. ఇంకంతా పాడేసింది, అంత తీయగా రాలేమని అట్లే పెట్టేసిన. ఇప్పుడు నేను కాఫీ చేసుకుంటా, కాఫీ పౌడర్ తెచ్చినాము, కాఫీ చేస్తా. కాఫీ తాగేసి ఇవన్నీ కోసేసి జ్యూస్ చేసేసి కూర చేసేసి తాగరికి తాగనేకి మా పిల్లలు తాగనే తాగరు. నేను మా పెద్ద కూతురు గిట్ట తాగంటే బతిమిలాడ తాగదు అసలుకి ఆ పిల్ల. నేను మా ఆయన ఇది తాగుతాం. తాగితే మంచిది కదండి, హెల్త్కి మంచిది. అది చూపిద్దామా బేట? వచ్చి పౌడర్ అది తెచ్చింది, ఉసిరికాయల పౌడర్ అండి. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంది మా పాప, కానీ అది అసలు ఏం బాగాలేదండి. ఒకరోజు నీళ్ళు వేసుకొని తాగమన్నారు కానీ అసలు అదేం బాగాలే. అందుకని ఒరిజినల్గా బాగుంటాయని నిన్న మండిలో తీసుకొచ్చింది మా పాప. తీసుకొస్తే ఎలా ఉన్నాయంటే కోసి చూపిద్దామా ఒకటి. బాగుంటాయి, లోపల అది ఇట్లా గింజ ఉంటుందండి, చిన్న ఉంటుంది, చాలా చిన్న ఉంటుంది. అన్నీ కోసి ఇప్పుడు నేనైతే ఇప్పుడు అండి ఇవన్నీ కోసి కూరగాయలు చేసుకొని ఇది చేసుకుంటా. ठीक है कितना मिनट का आया? ठीक है रुका. हाय फ्रेंड्स, అందరికి వెల్కమ్ టు స్మార్ట్ సలీమా బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము గిట్ట బాగున్నామండి. మాకే కొంచెం గీతానికి అయితే పానం బాగలేదు, పనికి అయితే పోతలేడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి వారం 10 రోజులు అయింది, 15 రోజులు అయింది పనికోకండి. ఇంట్లోనే ఉంటుందండి, పానం బాగాలేదు, ఆరోగ్యానికి బాగాలేదండి. ఇప్పుడు సాధారణ హాస్పిటల్లో చూపించుకుంటుందండి. సో ఇక తక్కువ అవుతుంది కొద్దిగా, కొద్దిగా ఉంది. ఈ 2 రోజులు రేపటికి సోమవారంకి వెళ్ళి ఇక పనికి పోవాలండి. ఈరోజు ఎల్లుండికి వెళ్ళి ఈ 2 రోజులు టాబ్లెట్ తీసుకొని మళ్ళీ ఈరోజు చూపించుకొస్తాను. అయిపోతుందండి, మంచిగా అయితే పనికి పోవాలి. పని లేదు ఏం లేదు, ఇక ఒకటే ఉన్నామండి.
చాలా ఇబ్బంది ఉంది కదా అతనికి. అతనికి జర కాలు చేతులు అనేటివి అవన్నీ గుంజుతున్నాయంట చాలా, అందుకోసం అని ఇంట్లోనే ఉంటున్నాడు. ఇసుక సిమెంటు అది ఇది మోసేది ఉంటుందంట, మళ్ళీ దానికోసమని ఇంకా ఇప్పుడైతే ఆడికి మంచి పాన మంచిగా వెనక పోదామని ఇలాడండి. సోమానికి వెళ్ళి ఎట్లన్నా వేలు చేస్తారు పనికి, మీకు చాలా ఇబ్బంది ఉంటుంది ఇంట్లో ఇట పని చేస్తున్నా కదండి, మనకు తెలియదు లేకుంటే అటు వెళ్తారు. నేనైతే 1-2 కిలోలు అల్లం తీసుకున్నామండి, వెళ్ళినాము అల్లం వెల్లిపాయ చేసిందండి మా భార్య. వెళ్ళిపోలేదండి ఈసారి వీళ్ళు ఎత్తి పొలాడు మా భార్య మా బిడ్డను చేసిండ్రు అన్ని. ఇగో ఇంత వెళ్ళినాము చూడండి, నేను నా పెద్ద కూతురు వెళ్ళినాము, అంతటి వెళ్ళినాము. ఇక గింత మిగిలింది, ఇక గింత మిగిలింది, ఇంకా అది రాత్రి వెళ్ళిపోయింది ట్రై చేసిన కానీ గింత మిగిలింది. గింత వెళ్ళిపోతామంటే అల్లం గీట నానబెట్టిన బొగాన్లా అల్లం వెళ్ళిపాయ అది గిట నానబెట్టిన, అది నానబెట్టి ఎప్పుడు వెళ్ళిపోయినా నేనే వెళ్ళిపోతుంటాడు మంచిగా. ఈసారి మా భార్య మాకు పెద్ద కూతురు వెళ్ళిపోయిందండి మంచిగా. ఈసారి నేను ఏం వెళ్ళిపోలేదు, 2-3 తీసిన అంతే. నేను నా పెద్ద కూతురు వెళ్ళిపోయినాము. ఇంకా గింతే ఉంది, గింత అయిపోతే ఇక నూరు పెట్టాలండి అల్లం, ఎందుకంటే అల్లం వెళ్ళిపోయి కూరలలో వేస్తేనే టేస్ట్ బాగుంటుందని. ఇంకా అల్లం నీళ్ళు నానబెట్టాను. ఇప్పుడు నీళ్ళు చల్లగా ఉన్నాయి, నీళ్ళు చెయ్యి వేస్తే మాత్రం ఫ్రిడ్జ్ నీళ్ళు అలా ఉన్నాయి. ఇంకా ఫ్రిడ్జ్ నీళ్ళు ఇంకో రకం రండి. ఇప్పుడు అంతా అంత చల్లిపోరా వేడి ఎక్కువ, వేడి ఇప్పుడు చల్ల పెడితే ఇప్పుడు ఇసుకపోతుంది చేయి. అందుకే కాసేపు అయినాక కడుగుదాంలే అని కడిగేసి కోసి అల్లం నూరి డబ్బలు వేసి పెడితే అంటే ఇక మాకు 2 నెలల దాకా 2 నెలల దాకా వస్తారు 2 కిలోలు. ఇక టెన్షన్ లేకుండా 2 కిలోల నెల మళ్ళీ 1 కిలో వేసుకోవాలి, మళ్ళీ 1 కిలో తీసుకోవాలి. రంజాన్ పండుగ వస్తుంది, రంజాన్ పండుగ నూరానికి వెళ్ళపనికే కుదరదు, ఎందుకంటే ఒక పొద్దులు ఉంటారు, నూరానికి అసలు కుదరదు. అందుకనే మళ్ళీ వచ్చే నెల 1 కిలో తీసుకొని నూరు పెట్టుకు, ఇది 2 కిలోలు తీసుకున్నాంలే, 2 కిలోలు తీసుకున్నాము. నూరు పెట్టుకుంటేనంటే ఇక సరిపోతుంది, అది ఇది మస్తు అవుతుంది మాకు 2 నెలల దాకా అవుతుంది. అందుకనే తీసుకొని ఇప్పుడు నూరాలే. ఇంతకుముందు వాళ్ళు ఇట్లా తీసుకునిందంటే ఏం చేసినంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టి ఇది మర్చిపోయి పెడితేనంటే మొత్తం అడుగుకు బూజు ఎక్కి సగంలో సగం ఖరాబ్ అయిపోండి. ఇవి వెళ్ళపంగానే ఫ్రిడ్జ్లో పెట్టరాదు, ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే మొత్తం నాకు అడుగుకు మొత్తం ఇన్నిగానం బూజు ఎక్కిపోయింది. ఇప్పుడు ఏం చేసినా బయట పెట్టేసి ఒక నూరాలి. ఇప్పుడు పొద్దుగాల కొంచెం అల్లము ఎల్లిపాయ వేసి కూరలకు చేసిన, టమాటా కూర వండుతుండ, అన్నం చేసిన. ఇంక ఇది 2 నూరు బయట పెట్టినందుకు బూజు పట్టలేదు చూడండి, ఇట్లుంది మంచిగా ఉంది. అందుకే ఫ్రిడ్జ్లో పెట్టాను, గీత నూరేసి ఇప్పుడు నూరి పెట్టేస్తే ఇక అయిపోతుంది. మా పిల్లలు ఇక స్కూల్కి కాలేజ్కి వెళ్తుంది, స్కూల్కి వెళ్తారు. మా చిన్న కూతురు స్కూల్కి వెళ్తుంది, ఇక రెడీ అవుతారు. అన్నం చేసిన కూర చేసిన. సరే ఫ్రెండ్స్, మా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్.